ఆంధ్రజ్యోతికి అప్పనంగా 15 కోట్ల విలువైన భూమిని విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సాక్షి పత్రికలో కూడా ఈరోజు కథనం రావటం జరిగింది. తమకు అనుకూల మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతికి 15 కోట్ల విలువైన భూమి ఇవ్వటం ఏంటి? అనుకూల మీడియాకేమో మీడియా ముసుగులో భూములు రాసిస్తారా? అదే తమకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియాలకేమో అరెస్టులు చేస్తారా? ఇది చంద్రబాబు నాయుడు వైఖరి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సాక్షి పేపర్లో కూడా ఆంధ్రజ్యోతికి 15 కోట్ల విలువైన భూమిని విశాఖపట్నంలో ఇవ్వటంపై కథనం కూడా రావటం జరిగింది. ఇంతకీ ఆ వివరాలు ఏంటో మనం ఒక్కసారి చూస్తాం. ఆంధ్రజ్యోతికి భూ నజరానా, ఎప్పుడో ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మరో భూమి కేటాయింపు. మీడియా ముసుగులో నిరంతరం తనకు భజన చేసే తోక పత్రిక అయిన ఆంధ్రజ్యోతికి బ్రాకెట్లో ఆమోద పబ్లికేషన్స్కి చంద్రబాబు విశాఖలో అప్పనంగా 15 కోట్ల విలువైన 74 సెంట్ల భూమిని కట్టబెట్టారట. 2014 తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరదేశీ పాళ్యంలో ఆమోద పబ్లికేషన్స్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం 1.5 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఆ భూమి వినియోగించకపోవడం, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు నిర్ధారణ కావడంతో 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ భూమిని వెనక్కి తీసుకోవడం జరిగింది. దీనిపై ఆ సంస్థ కోర్టుకెళ్ళగా గత ఏడాది నవంబర్ 29న ఈ భూ కేటాయింపుపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలని కోర్టు తీర్పిచ్చింది. దీన్ని సాగ్గా చూపిన చంద్రబాబు గత ప్రభుత్వంలో ఇచ్చిన భూమి కంటే ఎక్కువ విలువైన భూమిని మళ్ళీ ఆంధ్రజ్యోతికి అంటే ఆమోద పబ్లికేషన్స్ పేరుతో కేటాయింపులు చేశాడు అని ఇక్కడ కథనం రాయటం జరిగింది. ఇందుకోసం ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మరింత విలువైన భూమిని ఆ సంస్థ నుండి వెనక్కి తీసుకుని మరీ ఆమోద పబ్లికేషన్స్కి ఇస్తూ డిసెంబర్ 12న రెవెన్యూ శాఖ జీఓఎంఎస్ నంబర్ 492 జారీ చేసింది. అత్యంత విలువైన పరదేశీ బాల్యంలోని భూమిపై కన్నేసిన ఆంధ్రజ్యోతి ఎండి తమ సంస్థ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించిందట. కానీ అందులో ఎటువంటి నిర్మాణం చేయలేదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఆమోద పబ్లికేషన్స్ భూమి కేటాయించినట్లు పలువురు స్థానికులు 2020లో వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా అప్పటి వైసీపీ ప్రభుత్వం దానిపైన విచారణ జరిపి ఆ భూ కేటాయింపును రద్దు చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రికకు దాదాపు 15 కోట్ల విలువైన భూమిని 74 సెంట్లు జాతీయ రహదారుల శాఖ బఫర్ జోన్లో ఉందని వినియోగించలేకపోయినామని ప్రత్యామ్నాయంగా పరదేశీ పాళ్యం సర్వే నంబర్ 168/3లోని ప్రభుత్వ భూమి 24 సెంట్లు, సర్వే నంబర్ 203/2లో ఏపీ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 50 సెంట్లు కావాలని కోరింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు మేలు చేయడానికి ఫైల్ను బుల్లెట్ ట్రైన్ లాగా నడిపించాడంట. కేవలం 12 రోజులకే ఈ భూ కేటాయింపు అంత త్వరగా జరిగిపోయింది. అంటే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కోరడం, చంద్రబాబు చేయకపోవటమున 12 రోజుల్లోనే చకచక ఫైలు కదిలిపోయి అన్ని కేటాయింపులు జీవో ఇష్యూ చేయటం అన్నీ కూడా జరిగిపోయాయంట. సర్కార్ పెద్దలు హౌసింగ్ బోర్డుకు ఒప్పించి అందుకు ప్రతిగా హౌసింగ్ బోర్డు సర్వే నంబర్ 168/1లో 64 సెంట్ల ప్రభుత్వ భూమిని మార్పిడి అంటే ఎక్స్చేంజ్ కింద ఇచ్చేందుకు ఒప్పించారట. కోర్టు తీర్పు రావడానికి ముందే అక్టోబర్ 30వ తేదీన జరిగే LMA ఏపీ ల్యాండ్ మేనేజింగ్ అథారిటీ అన్నమాట సమావేశంలో ఈ భూ మార్పిడి ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కోర్టు తీర్పు రాకుండానే ఈ కేటాయింపుపై నిర్ణయం జరిగిపోయిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు కోర్టు తీర్పును సాగుగా చూపి భూమి ఇచ్చేశారు. ఒక పక్క భూములకు సంబంధించి లక్షలాది సమస్యలు రెవెన్యూ కార్యాలయాల్లో పేరుకుపోయి ఉన్నా పట్టించుకొని చంద్రబాబు ఆంధ్రజ్యోతి పత్రికకు అంటే ఆంధ్రజ్యోతి తన అనుకూల మీడియాకు మీడియా ముసుగులు విలువైన భూమిని 15 కోట్ల విలువైన భూమిని కేవలం 12 రోజుల్లోనే ఆయన కోర్టు తీర్పు వచ్చిన 12 రోజుల్లోనే కేటాయించడం పట్ల సర్వత్రా కూడా విమర్శలు వినబడుతున్నాయి. అంటే మన వాళ్ళైతే ఒకలాగా, పరాయి వాళ్ళైతే ఒకలాగా. మనకు అనుకూల మీడియా కాబట్టి
భూములు నజరానాగా ఇస్తాం, కోట్ల విలువైన భూమిని వాళ్ళకి దారాదత్తం చేస్తాం. మనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, వాళ్ళని వేధిస్తాం. ఇది చంద్రబాబు నాయుడు యొక్క నీతి. కాబట్టి ప్రజలు మీరే కామెంట్ల రూపంలో చంద్రబాబు నాయుడు యొక్క ఏకపక్ష వైఖరి, అనుకూల మీడియాకు భూములు ఇవ్వటం, వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా వాళ్ళను అరెస్టులు చేయటం, దీనిపైన కామెంట్లు పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.